మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల వాదనలు ముగియగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. కేటీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు 10 రోజుల పాటు అరెస్టు చేయకుండా కేటీఆర్కు రక్షణ కల్పించాలంటూ ఆయన తరపు లాయర్లు వేసిన మౌఖిక అభ్యర్థనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు అవకాశం కల్పించినట్టుగా అయింది. ఇదిలా ఉంటే హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదిస్తూ ఈ కేసులో నిధుల దుర్వినియోగానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించలేదని, కేటీఆర్కు ₹1 లాభం లేదని చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన కేసుతో మోపిన సెక్షన్లు కూడా వర్తించవని అన్నారు. ఫార్ములా ఈ రేస్ జరిగిన 1 సంవత్సరం తర్వాత కేసు నమోదైందని, ఈ కేసు రాజకీయ ప్రతీకారానికి సంబంధించింది తప్ప మరొకటి కాదని వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు ఈ కేసులో కేటీఆర్పై అభియోగాలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం నేరపూరిత సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు.